రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు ఒక మాట అన్నారు, ప్రపంచంలో వాళ్ళు ఏ మూల దాక్కున్నా, టెర్రరిస్టులు ఏ మూల దాక్కున్నా వెతికి వెతికి పట్టుకుంటామని చెప్పి మోడీ గారు చెప్పారు. వాళ్ళనే కాదు, వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టమని చెప్పి మన ప్రధాని చెప్పారు. ఈరోజు భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేస్తుంది. ఇది ఒక ప్రెసిషన్ సర్జికల్ స్ట్రైక్ అనమాట. ఒకవేళ కనుక పాకిస్తాన్ మనపైన తిరుగుదాడి చేస్తే మనం ఇంకా గట్టిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ భారతదేశం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. భారతదేశం ఈ ప్రిసిషన్ సర్జికల్ స్ట్రైక్స్లో సివిలియన్స్ కానీ మిలిటరీని కానీ ఎవరిని టచ్ చేయలేదు. ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని టచ్ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ అంతర్జాతీయ కమ్యూనిటీ సహాయం ఇమీడియట్గా కోరలేదు. మనం ఎప్పుడు కూడా మన సెక్యూరిటీని అవుట్సోర్స్ ఇవ్వం. ఏ పెద్ద దేశమైనా తన భద్రతని ఇంకో దేశం మీద కానీ ఇంకొక వ్యవస్థ మీద కానీ అప్పచెప్పదు. ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆర్ అనార్కిక్. ఎవరు ఎప్పుడు ఏ దేశం మీద అటాక్ చేస్తారో మనకు తెలియదు అనమాట. పాకిస్తాన్ యొక్క రోగ్ దేశానికి భారతదేశం బుద్ధి చెప్పకపోతే ఇండియా ఒక ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇండియా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది. చాలా తెలివిగా ఇండియా వ్యవహరిస్తుంది అనమాట. ఇంకో పక్క మన సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేసుకుంది. ఇంకో పక్క మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కానీ మన వెపన్స్ కానీ మన డ్రిల్స్ కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుందనమాట. కరెక్ట్గా ఎవరిని కాకుండా ఓన్లీ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ మాత్రమే ఇండియా అటాక్ చేసిందనమాట. సో అన్ని బలాలు చూసుకుని అన్ని శక్తియుక్తులు వాడుకుని తెలివిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పే విధంగా ఇండియా వ్యవహరిస్తుందన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా రిటాలియేట్ చేసినా దానికి బుద్ధి చెప్పడానికి ఇండియా మళ్ళా రెడీగానే ఉంటుందన్నమాట.